చాలా శుభదినం. గత 2-3 సంవత్సరాల నుంచి కారణాలుగా నేను ట్రావెలింగ్లో చూస్తున్నాను, కొన్నే పాటిస్తున్నాను. రేపటి నుంచి పూర్తిగా పాటించాలని ఇప్పుడే డిసైడ్ అయ్యాను. కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక మంచి ప్రోగ్రాం నెల్లూరు పెట్టించాలని. దానికి శ్రీకారం చుట్టాడు మన సందీప్. కరోనాలో మిద్దె తోటలు నేను చాలా ఖర్చు పెట్టి చేశాను, దాని గురించి అవగాహన తెచ్చుకున్నాను. మళ్ళా కొన్ని కారణాల వల్ల బిజీ ఉన్నదాని వల్ల చేయలేకపోయా. నెల్లూరులో చాలా మంది మిద్దె తోటలు చేయించాలా, అవగాహన సదస్సులు పెట్టించాలని నాకు చాలా కోరిక ఉండేది కరోనాలో. దాన్ని సందీప్ ఫిల్ఫిల్ చేసి ఈ ప్రోగ్రాం కూడా నేను కలిసింది కూడా 2-3 నెలలు ఏంటో కలిసినప్పుడు చెప్పాను, ఏ మంచి ప్రోగ్రాం పెడుతున్నా కూడా నాకు ఇన్ఫార్మ్ చేయి, నేను స్పాన్సర్షిప్ ఇస్తాను. 10 మందికి మంచి చేసే పని ఏదైనా కూడా నేను ముందుంటానని సందీప్ చెప్పిన వెంటనే సార్ని ఎన్నో టయాలు అడిగాడు. కానీ ఈరోజు మనకి రావడం చాలా అదృష్టం. నాకు కనీసం 20 మంది ఫోన్ చేశారు, సార్తో ఒక్క నిమిషం అపాయింట్మెంట్ ఇవ్వమని. ఎదురు చూస్తూ ఉన్నాడు. చచ్చిపోతానని నాకు సమాధానం చెప్పలేదు సార్. మీరు కొంతమందికి కొద్దిగా టైం కూడా కేటాయిస్తే వాళ్ళు తృప్తిగా ఉంటారు. అదే ఓకే సార్, ఈసారి వచ్చినప్పుడు అలా చేయండి. నెల్లూరు జిల్లాలో మీరు ఎక్కడ ప్రోగ్రాం పెడుతున్నా కూడా సందీపే ఫాలోఅప్ చేస్తాడు. మీరు టైం ఇచ్చారంటే నెల్లూరు జిల్లాలో ఎక్కడ పెడుతున్నా కూడా నేను స్పాన్సర్ ఇస్తాను. దయచేసి మీకు ఏమాత్రం సమయం ఉంటే తప్పకుండా కేటాయించండి. ఎందుకంటే కొన్ని కోట్ల మందిని మీ ద్వారా ఆరోగ్యపరంగా కానీ ఆనందంగా ఉన్నదానికి చాలా సంతోషిస్తున్నాము. దేవుడు మనకి భూమి మీద ఇచ్చింది కొన్ని విగ్రహాలు అయితే ఎదురుగా పడేది దేవుడు లాంటి వ్యక్తులే. ఎందుకంటే ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా వేస్ట్. ఈరోజు మనం చూస్తున్నాం అపోలో హాస్పిటల్ అయితే, నేను ఏ హాస్పిటల్ చూసినా పీజీఏ. మొన్న రీసెంట్గా ఒక 20 రోజుల కింద మా అకౌంటెంట్ హాస్పిటల్గా బ్లడ్ క్లాట్ అయ్యి అపోలోలో చేరిస్తే 10 లక్షలు అయింది. మళ్ళీ ఇప్పుడు విజయ హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళు ఎంత అల్లాడిపోతా ఉన్నారు. కేవలం ఆరోగ్యం సరిగా పాటించిన దాని వల్లే. ఇటువంటి ప్రోగ్రాం పెట్టేదానికి సిద్ధంగా ఉంటాము. మీరు కూడా మీకు పోస్టర్ వచ్చిన తర్వాత ఈరోజు ఒక ఇటువంటి ప్రోగ్రాంకి కనీసం 500 మంది పంపిస్తే 5 మంది రావడం కష్టం. అదే విఎస్సీ రావులో నేను డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే 7,000 మంది వస్తున్నారు రేపు 28వ తారీఖు. నాకు అర్థం కావట్లేదు. నేను అవి చేస్తున్నా, దేవుడి కార్యక్రమాలు చేస్తున్నా, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా. ప్రతి మంగళవారం మా ఆఫీసులో మెడిటేషన్ పెట్టిస్తుంటే 70 నుంచి 80 మంది వస్తున్నారు. మీరు 10 మందిని తీసుకురండి, ఎంతమందిని తీసుకురండి, నేను భోజనాలు పెట్టేదని సిద్ధం అంటే ఎవరు రావట్లేదు సార్ అంటున్నారు. ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇదంతా ఫిల్ అయ్యి బయట కూడా ఉంటారు అనుకున్నాను. కానీ ఈ మాత్రం వచ్చారు, చాలా సంతోషం. ఈసారి ఏదైనా మంచి ప్రోగ్రాం పెట్టినప్పుడు 10 మందికి తెలపండి. వాళ్ళ ఆరోగ్యాన్ని మనం భావిస్తే మనకి ఎంతో తృప్తి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కారణం వాళ్ళ ఫ్యామిలీని ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు చెబుతూ వాళ్ళ తరఫున మా సత్యంజీ గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిగిలిపోవటం వల్ల టాక్సిసిటీ, మార్బిడిటీ మార్పాటు జరిగి భయంకరమైన కెమికల్స్ని తయారు చేసుకుంటూ క్యాన్సర్, ఆ రక్తంలో ఉన్న గ్లూకోజ్ భస్మమై తయారైన ఇంగాలామ్లాన్ని శ్వాసకోశాలకు తెచ్చినప్పుడు నిశ్వాసంలో వదులుతూ ప్లీజ్ కూర్చుంటే ఎవరన్నా వస్తారు. ఎందుకు ఖాళీ చేస్తారు? ఎక్కడికి వెళ్ళరు కదా, ఒక 10 నిమిషాలు ఉండాలి. సైడ్